కర్మబంధనాన్ని గురించి కపిల భగవానుడు దేవహూతితో చెప్తారనమాట. దేవహూతితో ఏం చెప్తారు అంటే, మనం ఏదన్నా ఒక కర్మలను ఆచరించినప్పుడు ధర్మ అర్థ కామ మోక్షాలను ఎక్కువగా దృష్టిలో పెట్టుకుని ఆ కర్మలను ఆచరిస్తుంటాము. ఆచరిస్తూ భక్తి అనే ఆ స్థాయికి చేరకుండా తొందరగా భౌతికమైనటువంటి లాభాల కోసము మన కోరికలు తొందరగా తీరాలని మన అన్ని దేవతల్ని పితృదేవతల్ని పూజిస్తామని చెప్తారనమాట. 1 సెకండ్ తల్లి అది చెప్తూ కర్మలు అనేది ప్రతి ఒక్కరు తప్పకుండా ఆచరించాలి. మనం భగవద్గీతలో 3వ అధ్యాయంలో కూడా నేర్చుకున్నది అది. ఈ జన్మించిన ప్రతి జీవి ఏదో ఒక తనకు తగినటువంటి తనకు నిర్దేశించబడినటువంటి కర్మల్ని ఆచరించాలి. ఆ కర్మలు మనం ఆ, ఆచరించడం దాన్ని బట్టి దాని ఫలితాలు కూడా వేరుంటాయి అన్నమాట. దుష్కర్మలు ఆచరిస్తే ఒక రకము, తర్వాత పుణ్యకర్మను ఆచరిస్తే వాటి ఫలము ఇంకో రకం. మనం వచ్చి ఈ కర్మ ఫలాలు మనం చేసే కర్మల మీద ఆధారపడి ఉంటాయి. ఆ విషయం చెప్పుకుంటూ ఎవరైతే గృహ కలాపాలు గృహస్థాశ్రమంలో ఉంటారో వాళ్ళు 2 రకాలుగా ఉంటారు అని చెప్పారు. ఎవరైతే పూర్తి దేహ సంబంధించి భౌతిక ఇంద్రియాలను తృప్తిపరచుకోవాలని వాటిని తృప్తిపరచుకునే సాధనంగా క్విక్ గా వేదాలు చెప్పినటువంటి న- అన్ని కర్మకాండాలు చేస్తూ ఉంటాడో అతని యొక్క మెయిన్ ధ్యేయం ఇంద్రియ భోగం. అందుకని అటువంటి వాడిని ఆ, గృహమేది అంటారు అని చెప్పారనమాట. అట్లనే అతను వేదాలకు అగెయిన్స్ట్ గా ప్రవర్తిస్తున్నాడంటే లేదు, వేదాలు చెప్పినట్టు యజ్ఞాలు చేస్తున్నాడు, దానాలు చేస్తున్నాడు. కానీ అతని యొక్క లక్ష్యం మెయిన్ గోల్ ఏంటంటే ధర్మ అర్థ కామ. కామాన్ని అర్థాన్ని సంపాదించుకునేందుకు అతను ధర్మాన్ని పా పాటిస్తున్నాడు, అధర్మ పద్ధతిలో చేయట్లేదు అతను. కానీ ఇక్కడ ఏంటి అంటే గృహమేదికి డిఫరెన్స్ ఏంటి మనకు శిలా ప్రభుపాద వారి పర్పట్ ద్వారా చెప్పింది. ఎవరైతే ఈ భౌతిక జగత్తులోనే ఉండాలి, ఈ ఆనందాన్ని అనుభవించాలి అనుకునే వాళ్ళు ఆ రకంగా వ్యవహరించే వాళ్ళను గృహమేది అంటారు. కానీ గృహస్థ అనేది ఏంటంటే ఆత్మానుభూతి. అతని గృహస్థాశ్రమంలో నెలకొన్నప్పటికీ కూడా అతని యొక్క విధులుగా భావించి వాటి యొక్క ఫలితాలను ఆశించకుండా భగవద్భక్తిని అతను ధ్యేయంగా పెట్టుకుంటారు కాబట్టి అతన్ని గృహస్థు అంటారు అనమాట. చెయ్యాలి కాబట్టి తన పనులు అన్ని చేస్తుంటాడు అనమాట. ఆర్థికంగా కానీ ధర్మాన్ని ఆచరించడం కానీ ఏవైనా కూడా అవి ఆచరిస్తూ వాటి యొక్క ఫలితాలకు అతను అటాచ్డ్ గా ఉండదు. ఇది గృహస్థ యొక్క లక్షణం. ఎవరైతే ఆ త్వరగా ఫలితాలు పొందాలి అని అన్ని దేవతల్ని పితృదేవతల్ని పూజిస్తారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారో అనేది మనకు ఆ తర్వాత శ్లోకాలు చెప్పారనమాట. 4వ శ్లోకం నుంచి 3, 4 ఏం చెప్పారంటే అటువంటి వాళ్ళు చంద్రలోకానికి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఏం తీసుకుంటారు, సోమరసాన్ని తీసుకుంటారు. తర్వాత మళ్ళా వాళ్ళు తిరిగి భూమండలంకి భౌతిక ప్రపంచంలోకి రావాల్సిందే అన్నమాట. తర్వాత ఈ ఇంకొంచెం గృహస్థుల గురించి చెప్తూ వాళ్ళు స్వధర్మాన్ని నెరవేరుస్తారు. కానీ ఆ స్వధర్మం చేసినప్పుడు దాని పట్ల ఆ అనురక్తితో కాకుండా ఒక రకమైనటువంటి వైరాగ్యంతో చెయ్యాలి కాబట్టి ఆ ఫలితాలను నేను పొందాలన్న ఆశతో కాకుండా తన విధిగా దాన్ని నిర్వర్తిస్తాడనమాట. అటువంటి వాళ్ళ యొక్క స్థితి ఏంటి అంటే సూర్యుని ద్వారా సూర్య పథం ద్వారా వాళ్ళు భగవంతుని చేరుకునే అవకాశం ఉంది అని చెప్తారనమాట. 8, 18 శ్లోకాల్లో ఏంటి అంటే ఎవరైతే గొప్ప యోగులు ఉంటారో వీళ్ళందరూ ఏంటంటే నేను ఇక్కడ భక్తులను వాడట్లేదు, యోగులు అని చెప్తున్నారు, అది గుర్తుంచుకోండి. వీళ్ళందరూ ఏంటంటే ఆ భక్తి అనే మెయిన్ ఎసెన్స్ లేకుండా మిగతా అన్ని చేస్తారు కాబట్టి భౌతిక లోకంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి స్థానం చెందిన సత్యలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మదేవునితో పాటు ఉండి ఎప్పుడైతే బ్రహ్మ యొక్క ఆయు పరిమాణం పూర్తి అవ్వస్తుందో అప్పుడు బ్రహ్మదేవంతో కలిసి వాళ్ళు కూడా భగవంతుడు కారణోదకషాయి గర్భంలోకి వెళ్ళిపోతారనమాట. ఇక్కడ మనకి ఎప్పుడు డౌట్ వస్తుంది, బ్రహ్మజ్యోతి
బ్రహ్మకు డిఫరెన్స్ ఏంటి అని ఈ ప్రశ్న అనేక సార్లు అడిగారు. ఇందులో కూడా అడిగారు అనమాట. బ్రహ్మ యొక్క దేహంలో కలవడం అనేది అది బ్రహ్మజ్యోతిలో ఐక్యం అవ్వడం కాదు. బ్రహ్మజ్యోతి అంటే భగవంతుని యొక్క శరీరం నుంచి వచ్చే కాంతి పుంజము. దానిలో లీనమైన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం. దానికి గౌరంగ దర్శన్ ప్రభు కూడా క్లారిటీ ఇచ్చారు అనమాట. నేను మీతో ఏం చెప్పానో అదే ఈ శ్లోకాల్లో వచ్చినట్టు బ్రహ్మతో కలిసింది అంటే అది బ్రహ్మజ్యోతితో లీనమైనట్టు కాదు. ఇంకోటి అనేక సందర్భాల్లో శిలా ప్రభుపాదుల వారు ఈ విషయం చర్చిస్తూ ఏమన్నారంటే బ్రహ్మజ్యోతిలో ఎవరైతే ఐక్యమవుతారో అంటే నిరాకార బ్రహ్మని ధ్యానం చేసి వాళ్ళు ఆ బ్రహ్మజ్యోతిలో ఐక్యమైనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కొందరు ఏంటంటే ఆ నిరాకార ఆ కాంతిపుంజాన్ని చూస్తూ వాళ్ళు అక్కడే ఉండిపోతారు. కొందరు ఏంటంటే ఇక్కడి నుంచి పడిపోతారట మళ్ళా మ- ఈ భౌతిక ప్రపంచానికి పడిపోతారు. ఎందుకంటే ఎవరైతే మళ్ళా అరే నేను ఈ రకంగా కాదు, ఈ రకమైనటువంటి ఆ, జీవిత విధానం నాకు కరెక్ట్ కాదు, నేను ఇంకేదైనా ఉత్తమ మార్గంకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఆ బ్రహ్మజ్యోతి నుంచి పడిపోయి మళ్ళా బహుశా భగవంతుడి దయ వల్ల వాళ్ళు మానవ దేహాన్ని పొందడం, వాళ్ళ భక్తి మార్గాన్ని చేపట్టడం ఇవన్నీ జరగచ్చు. ఇదంతా మనం మాట్లాడుతుంది ఏంటి అంటే భక్తి మార్గం అన్నిట్లో ఉత్తమైన భక్తిని ఆచరించకుండా అంతకంటే ఒక స్థాయి తక్కువగా వాళ్ళు యోగం మీద, తర్వాత ఈ అష్టాంగ పద్ధతుల మీద, ఇంద్రియాలను కంట్రోల్ చేయడం మీద ఈ రకంగా వాళ్ళు ఆ ఆ భగవంతుని పొందాలని ప్రయత్నం చేస్తారు కదా, వాళ్ళు ఎక్కడికంటే ఈ భౌతిక ప్రపంచంలో హైయెస్ట్ ఉన్నటువంటి బ్రహ్మలోకానికి పోతారు. అంతకంటే బయటికి వెళ్ళాలి అంటే ఆధ్యాత్మిక లోకాలకు వెళ్ళాలి అంటే అది ఇటువంటి చింతనలు చేసే వాళ్లకు అసాధ్యము. కేవలము భక్తి ద్వారా భగవంతుని పాదాలను ఆశ్రయించడం ద్వారానే మనం ఇప్పుడు ఆయన యొక్క ఈ వైకుంఠ లోకాలు మనం అడుగు పెట్టగలుగుతాం అనమాట. అది చెప్పుకుంటూ ఆ, ఇదే చాప్టర్ నేను చెప్పింది. ప్రాణాయామం మనోనిగ్రహం ద్వారా భౌతిక జగత్తు నుంచి విరాగులే యోగులు. ఎందుకు అంటే వీళ్ళు ఆ ఒక స్టేజ్ వచ్చినాక ఈ అర్థం గురించి, కామాలు వాళ్ళకు ఎప్పుడైతే సాచురేట్ అంటే అది పూర్తిగా అనుభవించో వాటి పట్ల ఇంక వాళ్ళకు విరక్తి కలుగుతుందో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, యోగం వైపు మళ్ళుతారనమాట. యోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంద్రియాలను సంయమనం చేసుకోవడం అనమాట. ఆ రకంగా చేసిన వాళ్ళు యోగం ద్వారా ఆ ఈ అష్టాంగ యోగం ద్వారా ఇంద్రియాలని కంట్రోల్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు అంటే బ్రహ్మలోకానికి చేరుతారు అని చెప్పారు. తర్వాత వాళ్ళు వాళ్ళ దేహాలు వదిలేసినాక బ్రహ్మదేవునిలో ప్రవేశించి లాస్ట్ వాడు భగవద్ధామం అంటే ఇక్కడ మన క్షీరోదక విష్ణు యొక్క ఉదరం. మనందరూ తెలుసు ఎప్పుడైతే ప్రళయం సంభవిస్తుందో తర్వాత చరాచరాలన్నీ కూడా ఆ స్వామి గర్భంలోకే ప్రవేశిస్తాయి అన్నమాట. సో ఇక్కడ వాళ్ళ పద్ధతి కూడా అది జరుగుతుంది. ఇదే మనం గుర్తుంచుకోవాల్సింది. బ్రహ్మజ్యోతి ఇస్ డిఫరెంట్, బ్రహ్మ ఇస్ డిఫరెంట్. బ్రహ్మ అంటే భగవంతుని యొక్క మొదటి గుణ అవతారం. కాబట్టి ఇది వేరు అది వేరు, ఆ విషయం మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎవరైతే నిరాకార బ్రహ్మన్ని ఆరాధిస్తుంటారో వాళ్లకు భగవంతునితో ఎందుకు డైరెక్ట్ గా సంబంధం ఉండదు అంటే వాళ్ళు సకారమైనటువంటి స్వామిని ఆశ్రయించడం కానీ ఆయనకి సేవలు చేయడం కానీ చెయ్యరు కాబట్టి ఆ సంబంధం వాళ్ళకు ఎస్టాబ్లిష్ అవ్వదు. దాని ఇంగ్లీష్ లో చెప్పాలంటే వీరి 11 నుంచి 15 శ్లోకాల లోపల మనకు స్పష్టంగా చెప్పింది ఏంటంటే కపిల భగవానుడు ఆ ముక్తి కానీ ఈ యొక్క బంధాల నుంచి మనము బయటపడాలి అంటే భక్తితోనే అది వీలవుతుంది. భక్తి లేకుండా నీకు ముక్తి రాదు అని చెప్తున్నారనమాట. కాబట్టి ఇతని తల్లికి ఏం చెప్తున్నాడంటే అన్య మార్గాల్ని అవసర వాటిని పాటించాల్సిన అవసరం లేదు. ఆ వాసుదేవుణ్ణి హృదయంలో పెట్టుకొని ఆయన్ని ధ్యానించు అని చెప్తున్నారనమాట. సెకండ్ దీంట్లో అదే చెప్పారు. ఆ ఇంకోటి ఏంటంటే రకరకాలమైన స్వార్థ చింతనలతోటి త్వరగా మన ఫలితాలను పొందాలని వేరు వేరు దేవతల్ని వాళ్ళు పూజిస్తారు. కానీ
భగవంతుణ్ణి ఆశ్రయించడం అన్నిట్లో ఉత్తమమైందని మనకు తెలియజేస్తున్నారు. 16 నుంచి 19 శ్లోకాలు ఏంటంటే, చాలా మందికి ఈ కుటుంబ వ్యవహారాల్లో, దీంట్లో వాళ్ళకు భౌతిక కర్మల్లో వాళ్ళకు శ్రద్ధ, అనురక్తి ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ యొక్క విధుల్ని చాలా చక్కగా చేస్తుంటారు. తర్వాత వాళ్ళ కర్మలు, సత్కర్మలు చేద్దాము, మంచి కర్మ ఫలితాలను పొందాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వేదాల్లో సూచించినటువంటి నిత్య కర్మల్ని చాలా చక్కగా చేస్తారు అన్నమాట వాళ్ళు. ఇవన్నీ చేసేటప్పటికి ఏమవుతుంది అంటే వాళ్లకు స్వర్గ ప్రాప్తి జరుగుతుంది. ఎందుకంటే వాడికి ఈ భౌతిక ఆసక్తులు ఉండడం వల్ల, భోగించాలన్న కోరిక ఉండడం వల్ల, వీళ్ళు యజ్ఞాలు అవన్నీ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే లోక ప్రాప్తి అవుతుందన్నమాట. మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఇట్లా ఈ రకంగా చేస్తున్నారు వీళ్ళు అని మనం చులకన చేయక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు చేసేది కూడా ఎంతో శ్రద్ధగా, నియమ నిబంధనలకు లోబడి వాళ్ళు అటువంటి ఆ, కర్మకాండాలు వాళ్ళు చేస్తుంటారు అనమాట. కానీ ఈ శ్లోకం 16వ శ్లోకంలో ఏం చెప్పారు అంటే, ఇటువంటి వాళ్లకు అంత తొందరగా ముక్తి అనేది లభించదు. ముక్తి అంటే భవబంధాల నుంచి విడుదల. కాబట్టి మనం ఏంటంటే ఎవరి పూజ చేసినా మనకు లాభం ఒకటే, ఏ దేవునికి పూజ చేసినా అంతా ఒకటే అని ఆ అపోహను ఈ శ్లోకం యొక్క పర్పోర్ట్ ద్వారా శిలా ప్రభుపాద వారు మనల్ని హెచ్చరిస్తున్నారు అనమాట. ఈ ఇప్పుడు ఎవరిని అన్య దేవతలను పూజించిన వాళ్ళు ఆధ్యాత్మిక లోకాలు, వైకుంఠాలని చెప్పాయి కదా, దానికి వెళ్ళినప్పుడు కేవలం మనం ఉన్న ఈ భౌతిక ప్రపంచంలో మన పరిస్థితులు బాగోవాలి, ధనం దేహి, పుత్రదేహి, పతిని దేహి, ఇట్లా ఈ రకంగా మనం ఈ భౌతికంగా మనం కొన్ని కోరికలు తీరాలనుకుంటూ మనం చేసే కర్మల బట్టి, మనం చేసే పూజా విధానాలు బట్టి ఏంటి అంటే మనకు వచ్చే అవకాశాలు చాలా 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 తక్కువ. అహైతుకి అప్రతిహత ఏ ఆత్మ సుప్రసీదతి. అది భక్తి అనేది ఎట్లా ఉండాలి అంటే ఆహైతుకి, దానికోసం ఏదో ఒక ఆ హేతువు కోసం చేయకూడదు. అప్రతిహత ఎప్పుడూ చేస్తుండాలి. ఏ ఆత్మ సుప్రసిద్ధి సవే పుంసాం పరోధర్మో ఏతో భక్తి రథోక్షే అహేతుకి అప్రతిహత ఏ ఆత్మ సుప్రసిద్ధి. భగవంతుణ్ణి అన్య కోరికలు లేకుండా ఎల్లకాలం ఈ మన గౌరంగ దర్శన ప్రభు క్లాస్ లో కూడా అదే చెప్తుంటారు. ఎప్పుడు 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 భగవంతుని తలుచుకోవాలి. ఎప్పుడు సమయం వీలైతే అప్పుడు ఈ 16 మాలలు కాక కూడా ఎప్పుడు కొంచెం సమయం వచ్చినా అది భగవంతుని తలుచుకునేందుకు మనం వినియోగించాలి అని చెప్పారు అనమాట. ఈ రకంగా ఆ సతతం కీర్తయంతో మాం అన్న పదానికి మనం ప్రాక్టీస్ ఎట్లా పెడతాము అంటే ఇది. అట్లని మన కర్మల్ని ఆపేసి తర్వాత నీ నిర్వహించకుండా నువ్వు పూర్తిగా ఈ చింతనలోనే ఉండమని ఏ ఆచార్యులు చెప్పారు. భగవంతుడే చెప్పలేదు. భగవంతుడు ఏం చెప్పాడు అర్జునుడిని, నువ్వు నీ కర్మలు చెయ్యి, నువ్వు యుద్ధం వదిలేస్తా అంటే ఎట్లా, అది తగదు. నువ్వు క్షత్రుడే, నువ్వు క్షాత్రధర్మం చేయాల్సిందే, ధర్మాన్ని ప్రతిష్ఠింపాలి. ఆ రకంగా ఆయనే అర్జునుడిని మోటివేట్ చేశారు. కాబట్టి మనం కూడా మన కర్మల్ని మనం తప్పకుండా నిర్వహించాలి. కానీ నిర్వహించినప్పుడు ఈ భౌతిక జగం పట్ల, భౌతిక భోగాల పట్ల ఆకర్షణతో, అనురక్తితోటి మనము అటువంటి కర్మల్ని చేసినా అది ప్రయోగం ఉండదు. కానీ ఆ రకంగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు ఈ రకంగా చేసేవాళ్ళు ఎవరట అంటే రజోగుణం యొక్క ఆ ప్రభావం వల్ల అలా చేస్తారు. అందుకని వాళ్ళకి ఏంటంటే ఈ వాళ్ళ ఆ, ఇంద్రియాల కోసము, ఇంద్రియాల చేత భోగించబడాలి అనుకునే వాళ్ళ కోరికలు అపరిమితంగా ఉంటాయన్నమాట. ఎప్పుడు వాళ్ళు ఇంద్రియ భోగాలకు దాసులై ఉంటారు. అందుకని వాళ్ళు ఏంటంటే తన కుటుంబాల గురించి కానీ, తన ఉండే సంఘాన్ని కానీ, తన ఉండే దేశాన్ని యొక్క వృద్ధిని వాళ్ళు కోరుకుంటారు అనమాట. కోరుకోవడే కాదు, అటువంటి ఆర్థిక వృద్ధి కోసము ఎంతో కష్టపడతారు. అది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో వినేవాళ్ళం ఓవర్ టైం చేయడము, ఈ ఆదివారం పోవడం అనేది చాలా గొప్ప విషయం. అంటే అతను ఎంతో కుటుంబం కోసం కష్టపడుతున్నాను. కానీ ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కళ్ళు 13 గంటలు, 16 గంటలు ఆ రకంగా పనిచేస్తున్నారు అనమాట. ఎందుకు అంటే మన భౌతిక పరిస్థితిని
చక్కదిద్దుకునేందుకు. నేను స్త్రీ పురుషులు ఇద్దరూ ఉద్యోగం చేసుకుంటుంటే అది నేను తప్పు అనను. కానీ వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు ఈ రకంగా అంటే, చన్నీళ్లకు వేడి నీళ్ళు, వేడి నీళ్ళకు చన్నీళ్ళు లాగా భర్త సంపాదనకు భార్య సంపాదన కూడా తోడైతే చక్కగా పిల్లలకు కావాల్సిన సదుపాయాలు కలిగించవచ్చు, వాళ్ళని మంచి స్కూళ్ళలో చదివించవచ్చు. మనకు ఎటువంటి ఏ విషయం కోసం ఎత్తుక్కోనక్కర్లేదు, తరుముకోనక్కర్లేదు. ఆ రకమైనటువంటి ప్రవృత్తితోటి మనం ఏంటంటే మనం చేసే పనులు ఎప్పుడు చేస్తూనే ఉన్నాం అన్నమాట. నిన్న మా ఇంట్లో క్లాస్లో ప్రభు చెప్తున్నారు, పిల్లలకు మితిమీరినటువంటి సుఖాలను అలవాటు చేయొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ దేవుడు దయ వల్ల ఇప్పుడు వాళ్ళు అంత మంచి కండిషన్ లో ఉండొచ్చు. కానీ చదువు రీత్యానో లేకుంటే మన మన జీవితంలో జరిగే అనుకోని సంఘటనల వల్ల కానీ వాళ్ళు అటువంటి సుఖమయమైన విలాసవంతమైన జీవితం నుంచి మా దిగజారిపోతే వాళ్ళకు చాలా కష్టం అడ్జస్ట్మెంట్. అందుకని ముందు నుంచి కూడా ఉన్న దాంట్లో ఉండడము, తర్వాత ఆర్భాటాలకు పోకుండా ఉండడం, ఇవన్నీ ముఖ్యంగా యంగర్ జనరేషన్స్ కి తప్పకుండా నేర్పేయాలి అన్నారు. ఇది మనం చూస్తుంటాం. మనం చిన్నప్పటి నుంచి మనం ఒక వస్తువును ఉపయోగించుకునే విధానము ఇప్పుడు పిల్లలు వాడుకునే విధానంలో చాలా వ్యత్యాసం, వాళ్ళకు లెక్కలేదన్నమాట. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. జామ్ ఉందనుకోండి, ఆ జామ్ సీసా ఇచ్చినప్పుడు మనం చక్కగా దాన్ని జామ్ సీసా బాటిల్ క్లీన్ అయ్యేటట్టు జామ్ బటర్ మీద బ్రెడ్ మీద రాసుకొని అది నీళ్ళలో పెట్టాము. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే తీస్తారు ఓ సగం అట్లే నీళ్ళలో పడేస్తారు. అంటే వాళ్ళకి వీటి గురించి సరైనటువంటి అవగాహన, ఆ పరిస్థితులను వాళ్ళు ఎదుర్కోలేదు. అందుకని వాళ్ళకి ఏంటంటే ఆ ఈ బ- కష్టపడ్డం, శ్రమపడ్డం, తర్వాత దాన్ని ఈ రకంగా భోగభాగ్యాలకు వినియోగించడం జరుగుతున్నాయి అన్నమాట. ఇవన్నీ కోరికలు తీరాలి, ఈ లైఫ్ స్టైల్ కంటిన్యూ అవ్వాలి, వాళ్ళ స్టాండర్డ్ అదే రకంగా ఉండాలి అంటే దాన్ని మళ్ళా మెయింటైన్ చేసేందుకు వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడాల్సి వస్తుంది అనమాట. ఇది చెప్పి ఈ మూడు రకాల త్రైవర్గికుల గురించి చెప్పారనమాట. త్రైవర్గికులు అంటే ఎవరు అని చెప్తున్నాం మనము? రంగుతుందా? ధర్మ, అర్థ, కామం కోసము నిరంతరం శ్రమించే వాళ్ళు త్రైవర్గికులు అన్నమాట. ఆ, వీళ్ళు ఏంటంటే ఆ ఇంద్రియ భోగాల కోసమే ప్రాధాన్యత ఇచ్చి దానికి తగినటువంటి ప్లానింగ్ కూడా వాళ్ళు చేసుకుంటారనమాట. చేసుకోవడంలో ఈ ధర్మ కార్యాలు, తర్వాత ఆర్థికంగా అభివృద్ధి చెందడం, ఇవన్నీ పరిస్థితుల తర్వాత ఇంద్రియాల్ని భోగించడం, ఈ మూడిటి మీదనే వాళ్ళకు రుచి ఉంటుంది. అందుకని వాళ్ళను త్రైవర్గీకులు అని అన్నారనమాట. వీళ్ళకి ఏంటంటే భగవంతుని పట్ల ఆకర్షణ కలగదు, భగవంతుని పట్ల వీళ్ళు ఆకర్షితులు కారు. అందుకని ఏంటంటే వాళ్ళు భగవంతుని పట్ల కొంత విరుద్ధ స్వభావం ఆ, వాళ్ళు ప్రదర్శిస్తుంటారనమాట. ఇక్కడ ఆ, ఈ శ్లోకంలో 18వ శ్లోకంలో ఆయన హరి మీద అని అన్నారు. తర్వాత హరి మీద అంటే ఈ జీవుల్ని ఈ భౌతిక ప్రపంచం నుంచి జన్మ మృత్యు అనే ఈ వలయాన్ని నుంచి ఆయన్ని మనల్ని ఉద్ధరించగలవారు, ఉద్ధరించే శక్తి కెపాసిటీ కలవారు కాబట్టి ఆయన్ని హరిమేధ అని అనేక నామాలు, విష్ణు సహస్రనామాలు చదువుతాం కదా. భగవంతుడి గుణరీత్యా, ఆయన కర్మరీత్యా, తర్వాత ఆయన యొక్క ఆమ్, ఆయనతో ఉన్న బంధన రీత్యా అనేక పేర్లతో పిలుస్తుంటాం. ఓ, వసుదేవుడు, వాసుదేవుడు, ఓ యశోద, నందన్, నందన్. ఇవన్నీ ఎందుకు? ఒక వ్యక్తితో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి సంబంధం బట్టి. ఈ రకంగా అనేక నామాల్లో ఈ హరిమేధ అనే నామం కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ జన్మ మృత్యు వలయం నుంచి జీవుల్ని అని ఉద్ధరిస్తారన్నమాట. కాబట్టి ఎవరికైతే ఆ ఈ జన్మ మృత్యువు నుంచి, ఈ బంధాల నుంచి విడిపించుకోవాలి అన్న ఆసక్తి ఉండదో వాళ్ళకు భగవంతుడి విషయాలు వినాలి అంటే కూడా అంత రుచి ఉండదన్నమాట. అందుకే మనం చదువుతాం కదా భక్తిలో ఆదౌ శ్రద్ధ, అది పెరుగుతూ పెడుతూ సాధుసంగ, భజన క్రియ, నిష్ఠ, రుచి. ఆ రుచి లేకపోతే వాళ్ళు ఏంటంటే మనం కూర్చోబెట్టి భగవన్ నామాన్ని కానీ రా భగవంతుడి యొక్క
గుణ లీల రూప విశేషాలు చెప్తుంటే వాళ్ళకి అది ఉండదన్నమాట. మనం చదువుతున్నాం కదా, పంది బురద మెచ్చుగా అని పన్నీరు మెచ్చున అని. వాళ్ళకు వాటి పట్ల వాళ్ళకు ఆసక్తి ఉండదన్నమాట. కానీ శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, భగవద్గీత, భాగవతం మొదలైనటువంటి ఈ గ్రంథాలను చదువుతూ దాని ద్వారా ఎక్కడైతే భగవంతుని యొక్క ఈ లీలల గురించి, భగవంతుని యొక్క గుణగణాల గురించి వివరణ ఉంటుందో దాన్ని మనం వినాలన్నమాట. లౌకికులు ఏంటి, అవన్నీ కట్టుకథలు అనుకుంటారు. వాళ్ళకు అది వినాలన్న ఆసక్తి ఉండదు. ఒకవేళ విన్నా, ఇంకెవరైనా చెప్పినా వాళ్ళు అవన్నీ కట్టుకథలు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు భగవంతుడి యొక్క ఔన్నత్యం గురించి అవగాహన వాళ్ళకు పూర్తి లేదు. ఆయన కూడా మనలో ఒకడికి పుట్టాడు, మామూలు సాధారణ మానవుడు అనే వాళ్ళు అనుకుంటారు అనమాట. దానికి మన భగవద్గీత శ్లోక చెప్తారు కదా, మూడు పుణ్యం జన్మతే జ్ఞానవాన్. 1 సెకండ్ మళ్ళీ వచ్చే. నమామి దుష్కృతినమూఢ. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. అది ఇంకా మైండ్ ఇంకా యాక్టివ్ కాలేదు, అలసటతో ఉంది. నమాం దుష్కృతినో మూడ ప్రపంచంతే నరాధమ. ఈ వీళ్ళు ఏంటంటే మూడులు. అందుకని వాళ్ళు భగవంతుడు మనతో పాటు మానవ రూపంలో ఉన్నప్పుడు కూడా భగవంతుడు భగవంతుడే అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోక ఆయన యొక్క ఆ రూపాన్ని, ఆయన యొక్క గుణాలని అవగాహన చేసుకోరు. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఎందుకు కథలు వింటాం, ఎవరైనా ఒక వ్యక్తి గొప్పవాడు అని నమ్మితే మనం వాళ్ళ గురించి వింటాం. భగవంతుడి మీద మనకు భక్తి ఉంది, ప్రేమ ఉంది కాబట్టి భగవంతుడు చేసే అనేక లీలల్ని మనం మళ్ళా 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 అధ్యయనం చేస్తున్నాం, దాన్ని ఆనందిస్తున్నాం. కానీ భగవంతుడు ఉన్నాడు అని నమ్మని వాడికి ఆ కథల పట్ల, ఆ విషయాలు తెలుసుకున్న దాని పట్ల రుచి కుదరదు కదా. అందుకని ఇక్కడ శిలా ప్రభుపాదులు వారు అంటారు, అట్లాంటి వాళ్ళు ఎలా ఉంటారట, వాళ్లకు ఈ టైం పాస్ పేపర్, న్యూస్ పేపర్ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా లేచి అది పూర్తి చదివి పడేసేదాకా సగం మంది లేవని లేవరు అంత అనమాట. ఏమీ ఉండవు దాంట్లో. కలియుగ పురాణం, న్యూస్ పేపర్లు. అదే రకంగా నవలలు. నవలలు కొందరు చాలా ఇష్టం. చిన్నప్పుడు నాకు కూడా విపరీతంగా ఇష్టం ఉండేది. మ్యాగజైన్స్ ఇవన్నిటి పట్ల నాకు ఆకర్షణ ఉండేది. కానీ మెల్లగా దాని నుంచి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ 80-90% బయటకు వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఏదైనా కనపడంగానే అట్లా పుస్తకం అలవాటు కదా, కుక్కతో ఒక వంకర. ఇన్ని చదువుకున్నా సడన్ గా దాన్ని పట్టుకొని ఒకసారి పేజ్ తిరిగేయడం మొదలు పెడతాను అనమాట. అంటే ఈ ఇటువంటి అభిరుచి అనేది ఏంటి అంటే, వాళ్ళకి లౌకిక విషయాల్లోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి భగవత్ కథ మీద వాళ్ళకు రుచి ఉండదు. కానీ ఇక్కడ మన భాగవత సప్తాహ అయినప్పుడు వందలాది మంది వచ్చారు. అసలు ఆ ఇల్లు సరిపోకపోయేది. రోజు రోజుకి కుర్చీలు తగ్గించి ఓపెన్ స్పేస్ ఎక్కువ పెట్టాల్సి వచ్చేది. వచ్చిన వాళ్లకు కూర్చునేందుకు వసతి చేసింది. 7 రోజులు అసలు ఉన్నది మనం ఎడారిలోనా, లేకపోతే ఏ బృందావనంలోనా, మన ఇదేంటి నైమిషారణ్యంలోనో అన్నట్టుగా అయింది అనమాట. సో ఈ రుచి ఉన్న వాళ్ళు ఎంత కష్ట నష్టాలకైనా ఓర్చుకొని వాటిని అనుభవించాలి, వీటిని ఆనందించాలి అని అనుకుంటారు అనమాట. ఇదే డిఫరెన్స్. అంటే భక్తుడు అన్నవాడికి భగవంతుడి పట్ల విశ్వాసం ఉన్నవాడికి భగవంతుడి పట్ల అనురక్తి లేని వాడి మధ్య ఉండే వ్యత్యాసం ఏంటంటే, వాళ్ళకి భగవత్ కర్మలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండదు. మనం పిలిచినా కూడా వాళ్లకు దాని మీద ఉండదు. అదే ఎక్కడో క్రికెట్ మ్యాచ్ అవుతుందో, లేకపోతే ఎవరో పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళ గురించి గ్లోరిఫికేషన్స్, అవన్నీ వాళ్ళకు ఆసక్తి ఉంటుంది. ఇవన్నీ ఎందుకంటే ఆ ఈ భగవంతుని పట్ల విశ్వాసము సంపూర్ణంగా లేకపోవడం. ఇట్లాంటి వాళ్ళను భగవంతుడు ఏం చేస్తాడట అంటే, ఆ భగవంతుని యొక్క శాసనాలని ఉల్లంఘించారు కాబట్టి, ఎప్పుడైతే శాసనాలు ఉల్లంఘిస్తామో అప్పుడేమవుతుంది, వాళ్లకు శిక్ష పడుతుంది. ఆ శిక్ష వీళ్లకు పడుతుంది. అంటే భగవత్ కథల పట్ల ఆసక్తి లేకుండా భక్తి లేని వాళ్ళకి ఏంటి అంటే, భగవంతుని ఇచ్ఛ వల్ల వాళ్లకు దండన అనేది లభిస్తుంది. ఆ అటువంటి వాళ్ళను భాగవతంలో ఎవరితో పోల్చారు అంటే, మలభక్షణం చేసే సూకరాలతో పోల్చారు అనమాట. అంటే అంత హీనమైనటువంటి స్థితిలో మనం ఉంటాం ఎప్పుడైతే భగవత్ కథానురక్తి లేదో, భగవద్భక్తి లేదో. అటువంటి వాళ్ళను ఈ మలభక్షణ చేసే సూకరంతో పోల్చారనమాట. అంత హేయమైనటువంటి పరిస్థితి మనకు.
ఎందుకు ఎందుకు అంటే వాళ్ళు భగవన్నామాన్ని వినడం కంటే వేరే భౌతిక విషయాల గురించి వినే ఆసక్తి కానీ దాని గురించి తెలుసుకోవాలన్న కుతూహలం వాళ్ళు ఉండడం కానీ అది కాదు, సరైన పద్ధతి కాదనమాట. కానీ వాళ్ళు అవే పనిచేస్తారు, హేయమైన కర్మల్ని వాళ్ళు చేస్తుంటారు అని చెప్పారనమాట. 20 శ్లోకంలో ఎవరైతే ఆ ఈ మామూలు ప్రజలు ఈ దక్షిణాయన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏంటి పితృలోకాలకు చేరుతారు. వాళ్ళకి భగవంతుడి పట్ల సంపూర్ణ విశ్వాస భక్తులు లేకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళు కోరుకున్న ఆ ప్రదేశాలకు వాళ్ళు చేరడం, పితృలోకాలకు చేరి మళ్ళా ఏంటంటే అక్కడే ఉండలేరు, మళ్ళా వాళ్ళు ఈ భౌతిక లోకానికే తిరిగి వస్తారనమాట. తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ గతి ఏంటి అంటే, మరి వాళ్ళు అంత దూరం పోయి వచ్చారు కదా, పితృలోకాలు పోయి వచ్చారు, మరి ఆ చేసినటువంటి ఆ కర్మలకు ఒక రిజల్ట్ ఉండాలి కదా, మళ్ళా అదే వంశంలో జన్మిస్తారు. అందుకే మీరు మనం మొన్న డిస్కషన్ చెప్పినట్టు మళ్ళీ తాతగారు మళ్ళీ అదే వంశంలో పుట్టడం, అది అది కంపల్సరీ రూల్ కాదు, కానీ అట్లా జరిగే సంభావన ఉందన్నమాట. ఆ, అత్తగారు చనిపోయినాక మళ్ళీ కొన్నాళ్ళకు కోడలు కడుపున పుట్టడం, ఇవన్నీ ఏంటంటే వాళ్ళకు ఆ ఆసక్తి అన్నమాట, కుటుంబం పట్ల ఆసక్తి ఉంది కాబట్టి వాళ్ళకి ఇటువంటి పరిస్థితి లభిస్తుంది. అది 20 శ్లోకాలు చెప్పి అట్లా చేసినాక వీళ్ళు ఏం చేస్తారట అంటే, అరే ఇప్పటికైనా నేను భగవత్ అనుగ్రహం వల్ల మళ్ళీ నాకు మానవ జన్మ వచ్చింది అని అవి కరెక్ట్ చేసుకుంటామా? చేసుకోమన్నమాట. చేసుకోకుండా ఏంటి అంటే మళ్ళా కామ్యకర్మల్ని వాళ్ళు కొనసాగిస్తుంటారు. జన్మ మృత్యు అనే ఈ వలయంలో చిక్కుకొని తిరుగుతూనే ఉంటారు. ఈ పుట్టుక నుంచి మరణానికి మధ్యలో మనం ఆచరించే అనేక కర్మల పట్ల వాళ్లకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. మరణాంతరం మన పరిస్థితి ఏంటి అనకంటే వాళ్ళకి ఈ భౌతిక పరిస్థితి తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువ ఉంటుంది అని శ్రీల ప్రభుపాద చెప్పారు. తర్వాత 21 శ్లోకంలో ఎప్పుడైతే ఎవరైనా అంటే మంచి ఉన్నత స్థాయికి వెళ్ళారో వాళ్ళు ఒక్కసారి కింద పడిపోయినట్టుగా ఏ రకంగా ఆ ఆ భావన కలుగుతుందో అదే రకంగా ఈ పుణ్య కర్మాల వల్ల ఆ పుణ్య కర్మలను ఆచరించడం వల్ల వచ్చిన పుణ్య ఫలితాల వల్ల ఏంటి అంటే వాళ్ళు ఆ ఊర్ధ్వ లోకాలకు వెళ్తారు. అక్కడ వాళ్ళు సంపాదించిన పుణ్య ఫలాన్ని అంతా ఖర్చు పెట్టేసుకొని అది అయిపోగానే మళ్ళా భగవంతుని యొక్క ఆజ్ఞ మీదకి మళ్ళీ ఈ భౌతిక లోకానికి తిరిగి వస్తారన్నమాట. కాబట్టి ఏం చెప్తున్నారు అంటే కపిలుడు, తల్లి అందుకే నువ్వేంటంటే ఆ భగవంతుని దేవదేవుడు పూర్ణ పురుషోత్తముడగు వాసుదేవుని నువ్వు ఆశ్రయించు, వేరే మార్గాలు నువ్వు వెళ్ళక్కర్లేదు అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే భగవంతుని యొక్క పాద పద్మాలు అందరి గొప్ప గొప్ప మునులు యోగులు వీళ్ళందరితో ప్రస్తుతింపబడినది అనమాట. ఆ పాద పద్మాలను మనం ఎప్పుడు స్తుతించాలి, స్తుతించి ఏం చేయాలి, భక్తితో ప్రేమతో గ్రహించి ఈ దివ్యమైన భక్తియుక్త సేవలో నెలకొని ఆయన్ని సేవిస్తే అది అన్నిట్లో ఉత్తమం అన్నమాట అని మనకు కపిలుడు తల్లి ద్వారా దేవహూతికి బోధించడం ద్వారా మనతో చెప్తారనమాట. ఈ ఎవరైతే భక్తి చేస్తూ ఆ భక్తిలో కృష్ణ భక్తి అనే రసభావన పెంచుకుంటారో వాళ్ళు ఏంటంటే ఆ భావన ద్వారా భగవంతుడికి చేసే భక్తి వెంబడి ఆ భక్తి ద్వారా వాళ్ళకి ఏమి ప్రయోజనం వస్తుంది. వాసుదేవి భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం యద్బ్రహ్మ దర్శనం. ఏం ఏం ప్రయోజనం వస్తుంది అంటే జ్ఞానము, వైరాగ్యం, ఏం ఆత్మానుభూతి, ఈ మూడు తొందరగా మనకు లభిస్తాయి అన్నమాట. ఇది ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. 23 వాసుదేవి భగవతి దాంట్లో ఏం చెప్పారంటే ఎప్పుడైతే మనం నిరంతరము భగవంతుణ్ణి ధ్యానిస్తుంటామో భగవంతుని యొక్క భక్తిలోనే విలీనమై ఉంటామో అట్లాంటి వాళ్ళు ఏంటంటే
భగవంతుని కటాక్షం వల్ల ఈ దేవతల్లో ఉండే మంచి గుణాలు సద్గుణాలన్నీ కూడా మన ప్రయత్నం లేకుండానే మనలో అభివృద్ధి చెందుతాయని శిల ప్రభుపాద చెప్తున్నారనమాట. అని చెప్పి ఈ భగవత్ సంబంధమైన గుణాలు, దేవతలకు సంబంధించిన సద్గుణాలు ఏ రకంగా మనలో ఉద్భవిస్తాయో దానికి ఉదాహరణ మృగారి. ఎవరైతే కూటకి సారీ జంతువులను క్రూరంగా ఆయన హింసించి వారి మరణిస్తే ఆయన జీవితాన్ని ఎట్లా పోషించుకునేవాడో, తన పిల్లల్ని ఇలా పోషించుకునేవాడు, అది చర్చించుకుంటూ ఎప్పుడైతే ఇతనికి గురువు ద్వారా బోధన జరిగిందో అప్పుడు అతనిలో మార్పు సంభవించి ఏది లేకున్నా భగవంతుని యొక్క భక్తి చేస్తుండేవాడు. క్రమక్రమంగా ఇట్లా భక్తుడు, ఒక సాధారణ వ్యక్తి గొప్ప భక్తుడు అయ్యాడని తెలిసి విని చుట్టుపక్కల వాళ్ళందరూ రావడం. ఎప్పుడైనా పెద్దవాళ్ళ దగ్గర పోయినప్పుడు ఉట్టి చేతులతో పోము కదా, ఒక పండో కాయో ఏదో వాళ్ళకి తోచింది వాళ్ళు తీసుకొచ్చి అతనికి ఇవ్వడం. అంటే ఆ భగవంతుని యొక్క సేవలో ఉన్న వాళ్లకు మిగతా విషయాల గురించి మనం ఎక్కువ బాధ బాధపడాల్సిన అవసరం లేదు. తర్వాత మనకు తెలియని ఏదో మానసిక కల్పన, స్పెక్యులేషన్స్ కూడా మనం ఇవి చేస్తూ మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఏం చేయాలి మరి ఈ టైంను అంటే విశుద్ధ భక్తిలో మన సమయాన్ని మనం కేటాయించాలి. లేకపోతే ఏమవుతుంది అంటే మనం అనుకున్నట్టు క్షీణే పుణ్యం మత్స్యలోకం, మనం వేరే చేసిన పుణ్యకర్మలు అవన్నీ స్వర్గానికి పోయి అనుభవించి ఎప్పుడైతే అకౌంట్ జీరోకి వస్తుందో అప్పుడు మళ్ళీ భూలోకానికి, ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రావడం జరుగుతుంది అనమాట. భగవంతుని దర్శనం అంటే ఏంటి? దర్శనం అంటే శిలా ప్రభుపాద వారు ఎంత స్పష్టంగా చెప్పారంటే దేవదేవుడైనటువంటి వాసుదేవుని చూడడమే దర్శనం. యా అంటే వేరే దర్శనాలు కావా అంటే అవ్వచ్చు, కానీ మనం చూసే దర్శనాలు అంటే మన కళ్ళ ద్వారా చూసేవి అన్ని కూడా భగవంతుణ్ణి దర్శించినట్టు, వాసుదేవుని దర్శించినప్పుడు చేసే పుణ్యకార్యాలు కాకపోతుండొచ్చు. అయినప్పటికీ కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు అంటే వాసుదేవుని చూడడమే దర్శనం. మిగతా ఎన్నో, మీరు వేరే గుళ్ళకు పోరా, మీరు వేరే వాళ్ళకు మొక్కరా, ఇవన్నీ అడుగుతారు. కానీ ఎప్పుడైతే భగవంతుడు ఆయన చూడడమే దర్శనం అని తెలుసుకుంటామో, ఆయన్ని సేవించడం ద్వారా ఆటోమేటిక్గా అందరూ సంతోషపడతారు. యథాతరోర్మూలు నిషేచన అట్లా ఆ ఆ ఆ యొక్క భావనతోటి ఏం చేస్తారంటే వీళ్ళు భగవంతుణ్ణి నిరంతరం పూజించడం వల్ల అతనికి ఏం లాభం అవుతుందంటే ఆత్మదర్శి అయిపోతాడు. నిరంతరము భగవద్ ధ్యానం చేయడం వల్ల అతను ఆత్మదర్శి కాగలుగుతాడు అని శిల ప్రభుపాద వారు పరపోట్లో చెప్పారనమాట. 24లో ఆయన యొక్క సమభావం అన్నిటి పట్ల ఒకే రకమైనటువంటి ఆసక్తి చూపిస్తారనమాట. చూపిస్తూ అతనికి ఉండే ప్రియము అప్రియం అనే విషయాల గురించి ప్రస్తావన ఎక్కువ చేయకుండా వీటికంటే అతీతం అయిపోయే స్థితికి వస్తారనమాట. అది ఒక భౌతిక భోగాల నుంచి బయటికి వచ్చి భక్తి మార్గంలో ముందుకు వెళ్ళే వాళ్ళ లక్షణం అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ భౌతిక సంపర్కం అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏది కూడా శుభకరం కాదు. ఎందుకు అంటే భగవంతుడికి సంబంధించిన విషయాలే అది శుభకరము, మంగళకరం. మిగతావన్నీ తాత్కాలికం, కొన్నిసార్లు అది అమంగళకరం కూడా కావచ్చు. అందుకని మనకు తెలిసి ఉండాలి, భక్తులుగా మనకు ఏది చేస్తే మంగళకరము అన్న అవగాహన మనకు ఉండాలన్నమాట. లేకపోతే ఏమవుతుంది అంటే ఈ భగవంతుడి గురించి ఈ నైతిక అనైతిక అంటే చేయబడ్డవి చేయకూడనివి ఇట్లాంటి విషయాలన్నీ ఏంటి అంటే ఇవన్నీ మన మెంటల్ కంకాషన్ లేకపోతే మెంటల్ కాన్సెప్ట్, అంతేగాని అవన్నీ నిజంగా అట్లా లేవు అని అనేవాళ్ళు కూడా ఉన్నారనమాట. ఏదైతే ఈ ప్రపంచంలో భౌతిక ప్రపంచంలో కొన్ని పనులు
కొన్ని రోజు చేస్తే అమంగళకరం అంటాం, కొన్ని చేస్తే మంచిదంటాం. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో అటువంటి భేదం ఏది ఉండదు అని చెప్తున్నారు. ఎందుకంటే అన్ని కూడా సమపాళ్ళలో ఉంటాయన్నమాట ఆధ్యాత్మిక లోకంలో. అక్కడ వాళ్ళకి ఈ భౌతిక కర్మల మీద ఆకర్షణ అవన్నీ తగ్గిపోతాయి. ఈ రకంగా ఎప్పుడైతే ఆ ఆకర్షణలు తగ్గిపోయాయో దానివల్ల వచ్చే ఫలితం ఏంటంటే వైరాగ్యం పెరుగుతుంది అనమాట. ఆకర్షణ తగ్గుతున్న కొద్దీ వైరాగ్యము పెరుగుతూ వస్తుంది అనమాట. ఆ రకంగా ఎప్పుడైతే వైరాగ్యం వస్తుందో, ఈ భౌతిక భోగాల పట్ల ఆ ఆకర్షణ తగ్గుతుందో, అప్పుడేంటి అంటే భక్తుడు అనేవాడు ఏం చేస్తారు, భగవంతుని యొక్క గుణాలతోటి తమల్ని జతపరుచుకుంటారు. అంటే భగవంతుడి బోధనలతో తమల్ని కలుపుకుంటారు అనమాట. ఈ రకంగా ఏంటి అంటే భగవంతుడితో గుణ సమానం అవుతారు అని. గు మనం ఈరోజు కూడా అనేక సార్లు చెప్పుకున్నాం. భగవంతునితో గుణరీతి సమానం అవుదాము, ఏకమవుదాము అంటే అది భగవంతుడు పూర్ణుడు, మనం స్వల్పం. ఆయనకు మనకు ఉండే వ్యత్యాసాన్ని మనం ఎప్పుడు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. 25వ శ్లోకంలో ఏంటి ఆ దృష్టి, ఇక్కడ కూడా దృష్టి గురించి చర్చించారు. దివ్య జ్ఞానం వలన విశుద్ధ భక్తుడు సమదృష్టి కలిగి ఉండి తనను నిస్సంగుడిగా గాంచును. ఎప్పుడైతే ఈ జ్ఞానం పెరుగుతుందో, భగవంతుని యొక్క జ్ఞానం మనలో పెరుగుతుందో, అప్పుడు ఏంటి అంటే దాన్ని ఆచరిస్తున్నటువంటి శిష్యుడు అతను ఎలా ఉంటాడంటే సమదృష్టి కలిగి ఉంటాడు అని చెప్తున్నారు. సమదృష్టి అంటే అతను ఒకళ్ళ ఫేవరెట్ కాదు, అటువంటి భావనలకు దూరంగా అనమాట. తనతో దేని పట్ల అతనికి విపరీతమైన ఆకర్షణ గాని ఆసక్తి గాని ఉండదని శిలా ప్రభుపాదుల వారు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ భగవంతుడి పట్ల ఉండే ఆసక్తి ఆ, ఎక్కువ ఉండడం వల్ల ఏంటి అంటే భగవంతుని భక్తికి సంబంధించే విషయాల్లోనే అతనికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఆ ఆ భావనతోని భగవంతుడు చేసే ఏ సేవ అవకాశాన్ని కూడా అతను వదులుకోడు అనమాట. కొన్నిసార్లు అతనికి అది నచ్చకపోతుండొచ్చు, కానీ సేవలో ఒక భాగం కాబట్టి అది చేస్తారు. ఉదాహరణకు కొందరికి అస్సలే వంట రాదు. వంట రానప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ప్రభుసో లేకుంటే మాతాజీసో అందరు కలిసి ఒక స్పెషల్ డేకి, అంటే జన్మాష్టమి, గౌర పూర్ణిమ అట్లాంటి ప్రత్యేక దినం కోసం వాళ్ళు భోగా చేసే ప్రయత్నాల్లో ఉంటారనమాట. ఆ ప్రయత్నంలో ఉదాహరణకు నేనే ఉన్నాను, నాకు మిల్క్ ఇష్టం ఉండదు. నాకు మిల్క్ ఇష్టం ఉండేది, నీకు మిల్క్ ఇష్టం లేదనే సంగతి ఇక్కడ అప్రస్తుతం. భగవంతుడికి పాలతో చేసినటువంటి ప్రసాదాలు ఆయనకు అత్యంత ప్రీతికరం కాబట్టి, అవి నీకు ఇష్టమున్నా లేకున్నా భగవంతుడికి ఇష్టం కాబట్టి వాటిని నువ్వు తయారు చేయాలి. అదే అనమాట మనం నేర్చుకోవాల్సింది. భగవంతుని సేవ కోసము తనకు ఇష్టం లేకున్నా, తనకు కష్టం కలిగించినా వాటిని అతను తీసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే భగవంతుడి కోసం మనం చేస్తామో ఇది నాకు ఇష్టం అనే భావన మనలో ఉండదన్నమాట. ఏది భగవంతుడికి ఇష్టమో నాకు కూడా అదే ఇష్టం. భగవంతుడి కోసం ఏం చేస్తే బాగుంటుందో నాకు కూడా అదే ఆనందకరం అవుతుందన్న భావన మెల్లమెల్లగా మనలో డెవలప్ అవుతుంది అనమాట. దానికి చక్కటి ఉదాహరణ శిలా ప్రభుపాదుల వారు అర్జునుడి చెప్పారు. అర్జునుడికి మనకు తెలుసు, మొదటి అధ్యాయం భగవద్గీతలో ఆయనకి యుద్ధం చేయాలని లేదు. ఎప్పుడైతే కృష్ణుని ఆ, రథాల మధ్య నిలబెట్టమనేది అభ్యర్థిస్తారో, ఎప్పుడైతే ఆ రెండు సేనల మధ్య ఉభయ మధ్య కృష్ణుడు ఆయన రథాన్ని నిలబెడతారో, ఒక్కసారి చూసి తన తాతలు, మామలు, బంధువులు, తన సోదరులు, గురువులు వీళ్ళందరూ చూసి ఏమన్నాడు అర్జునుడు, అయ్యో నేను ఇట్లా ప్రాణహింస చేయలేను, వీళ్ళంతా నా స్వజనులు, నేను వీళ్ళతోటి యుద్ధం చేయలేను, నాకు ఉద్యోగం వద్దు అని వెనక అడిగేస్తారనమాట అని. కానీ ఎప్పుడైతే భగవంతుడు అర్జునునితో యుద్ధం చేయవలసిందిగా ఆదేశించారో ఆ అప్పుడు దాన్ని బట్టి ఓహో ఆ ఈ యుద్ధం చేస్తే అది భగవంతుడికి ఆమోదకరం అవుతుంది అన్న ఆలోచన వల్ల
తనకిష్టమా లేదా అనే విషయం ఆలోచించకుండా అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొంటారనమాట. కాబట్టి ఆ, ఎవరైతే భగవద్ భక్తుడు ఉంటాడో తనకు అది సమ్మతమా అసమ్మతమా, తనకు దాని పట్ల ఆ, కోరిక ఉందా లేదా, ఇవన్నీ కూడా ఆ, చాలా అల్పమైన విషయాలు అన్నమాట. ఏది భగవంతుడికి ఆనందం కలిగిస్తుందో దానికోసమే ఒక భక్తుడు తన జీవితాన్ని ధారపోస్తాడు. అది భక్తుల యొక్క గొప్పతనం. తర్వాత జ్ఞానంకి వచ్చేటప్పటికి పూర్ణ పురుషోత్తమైన భగవంతుడు ఆయన ఒక్కడికే సంపూర్ణమైన జ్ఞానం కలిగింది. మనకు ఉండే ఈ ఐశ్వర్యాలు 6 రకాలు అన్ని భగవంతుడిలో పూర్తిగా ఉంటే విభూతులు మనలో కొంచెం 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 కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ విశుద్ధ భక్తుడు తనకు భగవంతుడికి మధ్యన ఆ సంబంధాన్ని కొనసాగిస్తూ ఆయన ఆనందం కోసం తన జీవితాన్ని ధారపోస్తాడు. శిలా ప్రభుపాదులు 26 శ్లోకాలని చెప్పారంటే మనకుండే జ్ఞానము, ఆ జ్ఞానానికి హేతువు, జ్ఞానానికి మూలం ఎవరు అంటే పూర్ణ పురుషోత్తముడైన భగవానుడే అన్నమాట. ఆయన గురించి తెలుసుకునేది దివ్య జ్ఞానం. ఈ భౌతిక విషయాలు మండేన్ నాలెడ్జ్ అని ఊరికంటారు శిలా ప్రభుపాదు. దాని గురించి అధ్యయనం చేయడం జ్ఞానం కాదు. భగవంతుని యొక్క పూర్ణ పురుషోత్తముడైన భగవంతుని గురించి తెలుసుకున్న విషయమే దివ్య జ్ఞానము అని చెప్తే ఆ దివ్య జ్ఞానాన్ని అందరూ డైరెక్ట్ గా అర్థం చేసుకోలేరు, అన్వయించుకోలేరు. వాళ్ళ వాళ్ళ భావనలు బట్టి వాళ్ళు ఏమనుకుంటారు, ఆయనకు రూపే లేదు నిరాకార బ్రహ్మను అనుకుంటున్నారు. కొందరేమనుకుంటారు, మన మనసులో ఉండేటువంటి ఆ పాక్షిక ఆ విస్తరణ అయినటువంటి పరమాత్మను అనుకుంటారు. కొందరేమో పురుషావతారాలు, దేవదేవుడు అని భావనలో భగవంతుని అర్థం చేసుకుంటాం. ఇవన్నీ ఎట్లా అంటే మన యొక్క కర్మల బట్టి, మన యొక్క అవగాహన బట్టి భగవంతుణ్ణి మనం వేరు వేరుగా దర్శిస్తాం అన్నమాట. అందుకని అందరూ భగవంతుడు ఎందుకు అట్లా ఇచ్చారంటే ప్రతి ఒక్కళ్ళకు కొంత స్వతంత్రం ఇచ్చారు భగవంతుడు. ఆ ఇచ్చిన స్వతంత్రాన్ని ఉపయోగించుకొని గురువుని ఆశ్రయించి ముందు ముందు భక్తిలో వెళ్ళారనుకోండి, అట్లాంటి వాళ్ళకి ఏంటంటే పూర్తి అవగాహన వాళ్ళకి కలిసి తెలుసుకోగలిగి ఉంటారు అనమాట. లేకపోతే ఏంటంటే వాళ్ళు భగవంతుడికి రూపు లేదు, నిరాకారంగా చేసినా ఆయన భగవంతుడిని పూజ చేసినట్టే. ఏ దేవత పూజ చేసినా అది విష్ణు పూజ కిందికి వస్తుంది. ఈ రకమైనటువంటి అవగాహన వాళ్ళు ఉంటుందన్నమాట. వాళ్ళు ఈ పురుషోత్తమం పరబ్రహ్మాన్ని, పరమాత్మను, భగవంతుణ్ణి, లేకుంటే భగవంతుని యొక్క పురుషావతారాలు ఏవి మాతాజీ? ఎవరైనా ఒక్కసారి చెప్పండి. భగవంతుని పురుషావతారాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కారణోదకాయ విష్ణువు, గర్భోదకాయ విష్ణువు, క్షీరోదకాయ విష్ణువు మాతాజీ. హరే కృష్ణ. ఆ, ఈ రకంగా వాళ్ళు ఆ సరైన అవగాహన లేదు కాబట్టి ఈ రకమైన దృష్టికోణంతో వాళ్ళు చూస్తారనమాట. శిలా ప్రభుపాద వారి ఈ భాషలో 26వ శ్లోకం భాషలో దుశ్శాదభి అనే పదం మీద ఎక్కువ కేంద్రీకరించారు, దృష్టిని కేంద్రీకరించారు. దాన్ని బట్టి ఏంటంటే ఈ జ్ఞానం అంటే ఏంటి? ఆ, భగవంతుడి గురించి, భగవంతుడికి సంబంధించిన ఆ తాత్విక పరిశోధన అని చెప్పారు. ఆ ఇదేంటి అంటే మన భావనలు బట్టి మనకు భగవంతుడిని అర్థం చేసుకోవడం భిన్నంగా ఉంటుంది. మన ఇది చాలా పెద్ద పర్పోటు. దీన్ని క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఆ మన భాగవతాన్ని చెప్పినట్టు వదంతి తత్వవిద, ఎవరైతే తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలి అనే కుతూహలం ఉంటారో వాళ్ళు సామాన్యంగా మూడింటిని పాటిస్తారు. ఆ బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. సో ఆ వివిధ భావనల వాళ్ళు వాళ్ళ యొక్క భక్తి బట్టి, అవగాహన బట్టి వాళ్ళు భగవంతుని ఆ రకంగానే అర్థం చేసుకుంటారు. దీంట్లో ఆ
ఎవరైతే భగవంతుణ్ణి ఆశ్రయించి అన్య మార్గాలకు వెళ్ళరో వాళ్ళు ఏంటి అంటే యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమమమ అని భగవంతుడు నా ధ్యానం నా ధామానికి వచ్చి రావడము అన్నిట్లో గొప్ప ఇది. ఎందుకు అంటే ఇక్కడికి వెళ్ళినాక ఈ దుఃఖమైనటువంటి ఈ భౌతిక లోకాలకు తిరిగి రారు అనే విషయం చెప్తుంటారు అనమాట. కాబట్టి ఎప్పుడైతే భగవంతుడి గురించి ఈ రకమైన అవగాహన వస్తుందో అప్పుడు వాళ్ళేంటంటే వాళ్ళ దృష్టికోణం మారుతుంది. ఎక్కడ చూసినా ఏదైనా కూడా భగవంతుడికి సంబంధించిందే. వ్యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచామయి పశ్యతి. ఎవరిలో చూసినా భగవంతుడు అన్నిట్లో చూసే యొక్క దృక్పథం పెరుగుతుంది అనమాట. పెరిగినవాడు క్రమక్రమంగా భక్తిలో నిష్ట పెరిగి తర్వాత స్టెప్స్ ఫాలో ఇస్తూ తద్ధామ పరమమ్మ అటువంటి పరంధామానికి వెళ్ళే వెళ్ళే ప్రయత్నం ఆ దానికి ఉన్నటువంటి భక్తిని మనం ప్రాక్టీస్ చేయడం చేస్తుండాలి. 27వ శ్లోకాలు ఏం చెప్పారంటే ఈ యోగులు ఎవరైతే అష్టాంగ యోగాన్ని వాళ్ళు ఫాలో అవుతారో అటువంటి యోగులందరి యొక్క లక్ష్యం ఏంటి అంటే విరక్తి, అంటే ఈ కంప్లీట్ డిటాచ్మెంట్. ఆ డిటాచ్మెంట్ కోసం వాళ్ళు ఎన్నో రకాల యోగ పద్ధతుల్ని వాళ్ళు పాటిస్తారనమాట. దీంట్లో చిన్న స్మాల్ బ్రేక్ ఏంటంటే ఆ ఇక్కడ ఏం చెప్పారు, బ్రహ్మేతి పరమాత్మేతి భగవానికి సత్యతి. దీని గురించి మనం ఎదురు కూడా దాని గురించి తలుచుకున్నాం. ఒక క్షణం మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. అది తెచ్చుకొని వాళ్ళు ఏంటంటే ఈ అసత్సంగం నుంచి తర్వాత వేరే భావం నుంచి బయటపడాలి అని వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏంటంటే వివిధ యోగాలతో వివిధ పద్ధతులతో సాధ్యమవుతుంది అని చెప్తున్నారు అనమాట. మనకు తెలిసింది ముఖ్యంగా భక్తి యోగ, ధ్యాన యోగ, జ్ఞాన యోగ, లాస్ట్ భక్తి యోగ, సారీ ముందు కర్మయోగ, కర్మ జ్ఞాన ధ్యాన భక్తి యోగ. ఈ 4 మార్గాల్లో మనం భక్తి మార్గం గురించి కంటే ఇక్కడ మిగతా 3 మార్గాల గురించి చర్చిస్తున్నాం అనమాట. దాన్ని చెప్తూ భక్తి ఎంత గొప్పది అంటే మిగతా ఏ ప్రయత్నాలు చేసినా ఈ భౌతిక బంధనాల నుంచి బయటపడే ప్రయత్నాలు చేసినా భక్తి చేయకపోతే భగవంతుడితో మనము సంబంధాన్ని ఏర్పరచుకోలేము అని చెప్పి జ్ఞానాభ్యాసంతో మన ఇంద్రియాలని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసిన తర్వాత యోగా ద్వారా మన ఇంద్రియాలను నియంత్రణ చేసేందుకు ప్రయత్నించిన ఏ ఫలితం అయితే వస్తుందో, ఏదైతే కొంత కష్టంగా లభిస్తుందో, అదే భక్తి మార్గంలో మన భగవంతుని సేవించటకు ఇంద్రియాలను ఎప్పుడైతే మనం నియంత్రిస్తామో, అంటే ఇంద్రియాలని మనం భగవత్ సేవకు వినియోగిస్తామో ఆటోమేటిక్ గా ఆ నియంత్రణ వస్తుంది. ఇంత కఠినమైన జ్ఞానయోగం అక్కర్లేదు, అష్టాంగ యోగం అక్కర్లేదు. భక్తి యోగం ద్వారా ఏంటి అంటే మనకు చాలా తొందరగా మన ఇంద్రియాలను మనము ఆధీనంలోకి తీసుకొచ్చుకోవచ్చు. ఎందుకంటే మనల్ని అన్ని తప్పులు చేసేందుకు తర్వాత ఈ భగవత్ చింతన నుంచి భౌతిక బంధాలకు చిక్కుకునే చేసేదే ఇంద్రియాలు. అందుకని ఈ గోస్వాములు మనం ఎందుకు చెప్పుకుంటాము అంటే వాళ్ళు ఇంద్రియాలను కంట్రోల్ చేసుకున్న వాళ్ళు. మనందరము దాసులం, ఇంద్రియాలకు దాసులై ఇంద్రియాలను సేవించడం వల్ల ఏంటంటే మనం ఈ భవబంధాల నుంచి బయటికి రాలేకపోతున్నాం. కానీ ఎవరైతే ఈ ఇంద్రియాలని జయించగలిగారో వాళ్ళందరినీ గోస్వాములు అని చెప్పుకుంటూ అది ఎట్లా వీలవుతుంది అంటే మన ఇంద్రియాలని అవి చెప్పినట్టు మనం వినకుండా ఇంద్రియాలని భగవత్ సేవకు మనము వినియోగించితే తద్వారా మనను ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు ఎనాలజీలో చెప్తారు, ఇంద్రియాలంటే బుట్టలో పుసలు కొట్టే పాములు లాంటివి అన్నమాట. వాటిని మనం అట్లా విచ్చలవిడిగా వదలం కదా, వాటిని మళ్ళా బుట్ట కప్పేసేస్తాం. అంటే ఇంద్రియాలని
ఇంద్రియాలు విజృంభించకుండా మనం వాటిని నియంత్రణ చేసే ప్రయత్నాలు చేస్తాం. ఎట్లా చేస్తాం అంటే భక్తి ద్వారా. ఋషికేన ఋషికేశ శివనం భక్తి నృత్యం ఈ రకంగా చేసుకుంటూ ఆ, ఈ మన ప్రయత్నాలు చాలా సరళంగా ఇప్పుడు భక్తి మార్గాలు కాక మిగతా మార్గాల్లో జ్ఞాన సముపార్జన కోసం వాళ్ళు ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అష్టాంగ యోగంలో నియమ ఆహారం ఇవన్నీ వాళ్ళు పాటించాల్సి వస్తుంది. ఇవేవి లేకుండా సుసుఖం కర్తుమవ్యం అటువంటి భక్తి మార్గం సరళంగా ఉంటుంది, చాలా సులభంగా ఉంటుంది. దీని ద్వారా మనము వాళ్ళు ఏ ప్రయోజనాన్ని పొందాలనుకుంటారో ఆ ప్రయోజనాన్ని మనము పొందొచ్చు అని చెప్తున్నారు. ఏ రకమైన యోగం చేసినా ఆ యోగాలకు చెప్పదగిన ప్రయోజనం ఏంటంటే ఈ ఇంద్రియ కర్మల నుంచి బయటికి పడడమే. కానీ జ్ఞానులు ఏంటి, వాళ్ళ ధ్యేయము బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలి. ఎప్పుడు ఇంద్రియాలని కంట్రోల్ చేసి ఇంద్రియాలను నియంత్రణ చేసి ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తి కోరి వాళ్ళు ఆ ఈ బ్రహ్మజ్యోతిలో లీనమవ్వాలనుకుంటారు. యోగులు ఏమనుకుంటారు, ఈ ఇంద్రియాలని ఈ అష్టాంగ యోగం ద్వారా నియంత్రణ చేసుకుంటూ పరమాత్మను అనుభూతి చెందాలి అనుకుంటారు. భక్తులు ఏంటి అంటే భక్తి యోగంలో భగవంతుని యొక్క సేవ చేసుకుంటూ ఎప్పుడు ఆ సేవ చేస్తూనే నిత్య సేవకుడుగా ఉండాలి అని భావిస్తాడు. భావనలో డిఫరెంట్, తర్వాత వాళ్ళు చేసే ఈ కృషిలో కూడా డిఫరెన్స్ మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. ఉట్టిని ఇదంతా మిథ్య అని అనుకుంటే లాభం లేదు. ఎప్పుడైతే మనం మిథ్య కాదు తాత్కాలికం అన్న భావనతోటి మనము ఇంద్రియాలని భగవంతుని యొక్క సేవకు నియుక్తం చేస్తే అది చాలా ఉత్తమమైంది అని మనకు 28 శ్లోకాల్లో కూడా చెప్తారు, 27వ శ్లోకంలో కూడా చెప్తారు. 28వ శ్లోకాల్లో మనం ఆ రోజు చదువుకున్నాము. ఆ భగవంతుని ఏ రకంగా ఒక్కొక్కళ్ళు అవగాహన చేసుకుంటారు. ఆ ఈ భగవంతుని యొక్క ఆ స్వరూపం తెలుసుకోలేని వాళ్ళ మెంటల్ స్పెక్యులేషన్ ద్వారా వాళ్ళు వేరువేరుగా భగవంతుణ్ణి ఊహించుకుంటారనమాట. అందుకని వాళ్ళకు ఏంటంటే భగవంతుడు వాళ్ళకి ప్రకటితం కాడనమాట. ప్రకటితం కాక ఈ పదం కమలముఖి నీకు ఈ పదం దొరికిందా? ఇక్కడ ఏమన్నారు అంటే సాపేక్షంగా గోచరించును అని చెప్పారు. ఒకసారి మీనింగ్ చదువుతా. పరబ్రహ్మమునిడ పరాన్ముఖులైన వారు పరతత్వమును కాల్పనిక ఇంద్రియాభూతి ద్వారా భిన్నముగా అనుభూతి అందుకుందరు. అంటే వాళ్ళకు తెలియదు, సరైన విధానం తెలియదు అనమాట. అందుకని వాళ్ళు ఊహతో కల్పనతోటి వాళ్ళు Mataji, everything appears to them to be relative అని ఇచ్చారు ఇంగ్లీష్ లో. యా 1 సెకండ్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకు సరైనటువంటి అవగాహన ఉండదు. అందుకని వాళ్ళు మెంటల్ స్పెక్యులేషన్ అంటే మానసిక కల్పనల ద్వారా వాళ్ళ అది అర్థం చేసుకునే ప్రయత్నాలు చేస్తారనమాట. దాంట్లో మనకు ఈ మూడు గురించి చాలా క్లియర్ గా చెప్పారు. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానికి శబ్దతే. ఈ మూడు ఏంటంటే బ్రహ్మేతి, ఇక్కడ బ్రహ్మ అంటే మనం చూసుకున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ కాదు, భగవంతుని యొక్క నిరాకారమైనటువంటి ఆ భగవంతుని యొక్క ఉజ్వలమైనటువంటి దేహకాంతి ఒకటైతే, తర్వాత భగవంతుని యొక్క విస్తీరణ పరమాత్మ మనకు తెలుసు. ఆ పురుషావతారాల్లో కారణోదకశాయ విష్ణు, గర్భోదకశాయ విష్ణు, మళ్ళా భగవంతుడు ఆయన ఇట్లా ఈ క్షీరోదశాయ విష్ణుగా విస్తరించి అన్ని జీవుల్లో ఆయన ప్రవేశిస్తారు. అంటే ఇది డైరెక్ట్ కాకుండా భగవంతుని యొక్క అంటే పార్షియల్ ఎక్స్పాన్షన్, పాక్షిక విస్తరణ. కాబట్టి భగవంతుడి కంటే అది భగవంతుడితో సమానం కాదు, భిన్నం అనే విషయం మనం తెలుసుకోవాలన్నమాట. భగవంతుడు అయినప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆ శక్తి ఇది లేదు. పాక్షికంగా భగవంతుడు వచ్చిన ఈ పురుషావతారాలు మూడోసారి మళ్ళా ఆయన విస్తరించి ఈ పరమాత్మగా వస్తారు. అయినప్పటికీ కూడా ఈ 3 రకాలటువంటి తత్వ దర్శనం చేసుకుంటారు అనమాట వీళ్ళు. సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుణ్ణి
మన యొక్క అవగాహన బట్టి మనం ఆయన్ని ఆ రకంగా అర్థం చేసుకుంటాం. ఆ, ఎట్లా అంటే మొత్తం పెద్ద జలరాశి ఉంటే ఒకడు బకెట్ తీసుకపోతే ఆ బకెట్ తగినంత జలరాశి వస్తుంది. ఒక చిన్న జగ్గు తీసుకుపోయాను అనుకోండి, ఆ జగ్గుకు తగినంత జలరాశి వస్తుంది. ఒక కప్పు తీసుకెళ్ళాం అనుకోండి, ఆ కప్పు తగినంత జలరాశి వస్తుంది. మనకు భగవంతుని పట్ల ఉండే అవగాహన బట్టి ఆయన మనకు ప్రకటితమవుతాడు. కొందరు ఆయన్ని ఆ నిరాకార రూపంతో బ్రహ్మజ్యోతిగా అన్వయించుకుంటారు. అందుకని వాళ్ళు భగవంతుని యొక్క దివ్య రూపాన్ని వాళ్ళు చూడరు, దాని పట్ల ఆకర్షితులు కాదు. అదే కొందరు ఏంటంటే యోగ పద్ధతి ద్వారా ఇంద్రియాలని నియంత్రిస్తూ తమలో ఉన్నటువంటి స్వామి రూపం చూసుకుంటారు. వాళ్ళు కూడా భగవంతుని సంపూర్ణంగా దర్శించుకోలేరు. కానీ భక్తులు ఎవరైతే భక్తి మార్గంతో భగవంతుని పట్ల ఆ భక్తితోటి తన యొక్క నిజ స్థితిని తెలుసుకొని తన ఇంద్రియాలను భగవంతుని సేవకే వినియోగిస్తుంటారో అటువంటి వాళ్ళు భగవంతుని అనుభూతి వాళ్ళు పొందుతారు. ఈ రకంగా మన ఇంద్రియాలను ఏ రకంగా కంట్రోల్ చేసుకోవడం, ఆ ఇంద్రియాన్ని భగవంతుని కోసం ఏ రకంగా వినియోగిస్తాము, వీటన్నిటిని కూడా ఈ శ్లోకంలో చక్కగా చెప్పారనమాట. ఇప్పుడు ఈ నిరాకార బ్రహ్మను అనుభూతి చెందాలి అంటే మనం దర్శించుకోలేము, అది వినడమే, కానీ మనము దర్శించుకోలేము. ఆకారమే లేదు, ఆకారం లేనప్పుడు మీరు ఎలా దర్శించుకుంటారు? దాంతో ఏ రకంగా అనుబంధాన్ని పెంచుకుంటారు? కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీల ప్రభుపాదు ప్రత్యక్షానుభూతి లభించదు. ఎప్పుడైతే ఈ నిరాకార బ్రహ్మానుభూతి పొందాలనుకుంటే అది వినడం ద్వారానే, ఆయన గ్లోరీస్ వినడం ద్వారానే మనం అనుభూతి పొందుతాం అనమాట. అది ఎక్కడుంది మరి అంటే వేదాల్లో సూత్రాల్లో చెప్పారనమాట. అంటే మనం తెలుసుకోవాలి, భగవంతుడి గురించి సరైనటువంటి జ్ఞానాన్ని పొందాలి అంటే దాని సోర్స్ ఏంటి అనే విషయం కూడా ఇక్కడ మనకు సూచించదగింది. చెప్తూ ఆ ప్రామాణిక శాస్త్రాల నుంచే విశుద్ధ జ్ఞానాన్ని మనుషులు సంపాదించాలి. ఎవరైతే ఈ పరతత్వం గురించి సరైన అవగాహన లేక స్పెక్యులేట్ చేస్తూ ఉంటారో దాని ద్వారా మనము ఆ మనం భక్తిలో ముందుకు వెళ్ళాలని చేసే ప్రయత్నాలు వ్యర్థమైపోతాయి అన్నమాట. అందుకే వేదాంతాలు, ప్రామాణిక శాస్త్రాలు, భగవద్గీత, భాగవతాలు మొదలైన వాటి ద్వారా మనము సరైనటువంటి జ్ఞానాన్ని పొందొచ్చు అనమాట. ఈ విశుద్ధ జ్ఞానం ఎప్పుడు ఏమవుతుంది అంటే, విశుద్ధ జ్ఞానం ఎట్లా వస్తుంది అంటే మనము గుణాతీత స్థితికి అంటే త్రిగుణాల యొక్క ప్రభావం నుంచి బయటికి వచ్చినప్పుడు అప్పుడు మనకేంటంటే ఆ వాస్తవం ఏంటో తెలుస్తుంది, జ్ఞానం ఏదో తెలుస్తుంది, రియాలిటీ ఏంటో తెలుస్తుంది అనమాట. దానివల్ల ఆ జ్ఞానం వల్ల నేను ఎప్పుడు ఏమన్నా చెప్పుకున్నట్టు ఏకలే ఈశ్వర కృష్ణ హారసప భృత్య అనే భావన తెలుస్తుంది అనమాట. ఇక్కడ శిల ప్రభుపాద ఒక సూర్యుని యొక్క ఉదాహరణ ఇచ్చారు మనకు. సూర్యకిరణాలు కాంతిమయాలు, సూర్యుడు కాంతిమయం. ఎట్లయితే మనం ఒక అగ్ని మరొక నిపురభ గురించి చెప్పుకున్నాము, సూర్యుని సన్నిధిలో సూర్యకిరణాలు కూడా సూర్యుని కాంతి ప్రకాశించిన. కానీ ఎప్పుడైతే సూర్యుని మేఘాలు కప్పేస్తాయో అప్పుడు నీకు అక్కడ సూర్యకాంతి అనేది కనపడదు, మొత్తం చీకటిగా అయిపోతుంది. ఆ చీకటి కారణంగా సూర్యుని ఏ రకంగా మనం దర్శించలేకపోతున్నామో అదే రకంగా అవిద్య కారణంగా అంటే సరైనటువంటి జ్ఞానం లేకపోవడం మూలంగా, అజ్ఞానం కారణంగా అతను భగవంతుని ఒక ఉనికిని తెలుసుకోలేకపోతున్నాడు. కాబట్టి శిలా ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే ప్రామాణిక శాస్త్రం దృష్ట్యా తన ఆధ్యాత్మిక చైతన్య కృష్ణ భక్తి భావనను జాగృత పరుచుకొనవలను. అంటే మనం కరెక్ట్ సోర్స్ ని కరెక్ట్ వ్యక్తుల ద్వారా వినడం వల్ల మనలో నిద్రించినటువంటి కృష్ణ భావన అనే దాన్ని, కృష్ణ కాన్షియస్నెస్ ని మళ్ళీ మనము జాగృతం చేయగలము. 29వ శ్లోకంలో ఆ ఇక్కడ కపిలుడు ఏం చెప్తున్నారంటే, అంటే మనం ఇదివరకు పోయినట్టు క్రియేషన్ గురించి చెప్తున్నారు. మహత్తత్వం నుంచి మిథ్యాహంకారం, ఫాల్స్ ఇగో, త్రిగుణాలు అంటే సత్వ, తము, రజోగుణాలు. తర్వాత పంచభూతాలు ఏంటి మాతాజీ? 7th చాప్టర్ లో హరే ఉంది కృష్ణ శ్లోకం. మాతాజీ, హరే కృష్ణ మాతాజీ.
భూమి ఇంటి నేల రాపోర్ణుల నీళ్లు నిప్పు బాష్పమను గాలి బుధిరేదం పృథ్వీ. కావిద్యమే భిన్న Yes. ప్రకృతి. అవన్నీ ఇక్కడ చెప్తున్నాను. పంచభూతాలు, వ్యక్తిగత చైతన్యం కాన్షియస్నెస్, తర్వాత 11 ఇంద్రియాలు, ఇవన్నీ, తర్వాత భౌతిక దేహం, ఇవన్నీ కూడా నా కారణంగా అంటే భగవంతుడు చెప్తున్నాడు కపిలుడుగా, నా కారణంగా వ్యక్తం కావించింది. ఆ విధంగా మనం చెప్పేది ఏంటంటే ఈ సమస్త విశ్వం, సమస్త చరాచరులు అన్నీ కూడా భగవంతుడి నుంచే ఆవిర్భవింపబడింది అనే విషయాన్ని 29వ శ్లోకం చెప్తున్నారు. ఒక్కసారి శ్లోకం చదువుతాం, మీ తర్వాత చదవండి. యథా మహానహం రూప స్త్రీ హృత్పంచ విధ స్వరాట్ ఏకాదశ విధస్తస్య వపురన్నం జగత్యతః. హరే కృష్ణ. చదవండి మాతాజీ ఎవరన్నా. హరే కృష్ణ మాతాజీ. ఎవరైనా చదువుతారా? నేను చదవనా? చదువు చదువు చదువు. యథా మహానహం రూప త్రివృత్త పంచవిధ స్వరాట్ ఏకాదశ విధస్తస్య వపురండం జగత్యత. వపురండం. నీ అండం, వపురండం అంటే వపురండం పెద్ద అండం. అండం. ఎస్. జగత్యత. అది మేబీ లో అని చూపించింది మాతాజీ, కట్ అయిందేమో. ఓకే, ట్రాన్స్లేషన్ బై శిల ప్రభుపాద్. జై శిల ప్రభుపాద్. మహాతత్వం నుండి మనం నేర్చుకున్నాం కదా, పెద్ద అండాకారం ఉండదు అవన్నీ చెప్పుకుంటాం కదా. యా. మహత్తత్వము నుండి మిథ్యాహంకారమును, త్రిగుణములను, పంచభూతములను, వ్యక్తిగత చైతన్యమును, పదునొకండు. మాతాజీ ఇది ఏంటిది? పదునొకండు కదా. ఇంద్రియము, 11 అంటే 11. ఓకే. ఇంద్రియములను, భౌతిక దేహమును నేను వ్యక్తము కావించితిని. అదే విధముగా సమస్త విశ్వము దేవదేవుని నుండి ఆవిర్భవించినది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్స్ అండి. ఒక్కసారి భాషించుకున్నాం, ఎందుకంటే అవి ఏంటి, ఆ 11 ఇంద్రియాలు ఏంటి, అవన్నీ గురించి ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. ఇక్కడ శిలా ప్రభుపాదులు వారు ఏమంటున్నారు, భగవంతుని మహత్పాదుడు అని చెప్పారనమాట. మహత్పాదుడు అంటే ఈ ఏదైతే సృష్టించబడిన మహత్తత్వం ఉందో అది భగవంతుని యొక్క పాద పద్మాల దగ్గర ఉండడం వల్ల ఈ పదంతో, మహత్పాదుడు అనే పదంతో ఆయన యొక్క మహత్తు గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. ఎందుకు అంటే ఈ సమస్త ఈ భౌతిక జగతి వ్యక్తీకరణ దీనికి ఏంటి అంటే మహత్తత్వం నుంచే వచ్చింది. మళ్ళా మీరు వెనుక పోయి చూసుకుంటే 3వ అధ్యాయం 5వ చాప్టర్ వీటన్నిటి చోట్ల కూడా క్రియేషన్ గురించి చెప్పడం జరిగింది. యా. 5వ చాప్టర్ లో కారణోదకశాయ విష్ణు, తర్వాత ప్రధాన మహత్తత్వ, అక్కడి నుంచి అహంకారం నుంచి మళ్ళా ఇట్లా మనసు, 10 ఇంద్రియాలు, తర్వాత ఈ రకంగా ఎట్లా వచ్చాయి అన్నీ కూడా మనకు 3వ అధ్యాయం, మూడవ స్కందం 5వ అధ్యాయంలో అనేక సార్లు, ఒకసారి కాదు అనేక సార్లు. ఎందుకంటే మనకి ఇవన్నీ మన కలియుగంలో మనుషుల యొక్క స్థితిని దృష్టిలో పెట్టుకొని చెప్పబడింది భాగవతం. ఎందుకంటే వ్యాస భగవానుడు ఆయన చింతితుడు అవుతాడు. ఆయన దివ్య జ్ఞానం వల్ల కలియుగం ఏ రకంగా రాను రాను డిగ్రేడ్ అవుతుంది, వీళ్ళకు దైవ చింతన తగ్గిపోతుంది, ఏం చేయాలి, వాళ్ళ కోసం, శ్రేయస్సు కోసం ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆదేశంతో చేయబడింది కాబట్టి, రచించబడింది కాబట్టి ఇది ఈ భాగవతము మనకు మళ్ళీ 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 ఈ విషయాలన్నిటికీ చెప్తూ ఉంటుంది అనమాట. మందాహ సుమందమతో మందభాగ్య, మన ప్రాయణ అల్పాయుషాన శ్లోకం చదువుతాం. ఇది మన మానసిక పరిస్థితి, శారీరక పరిస్థితి. అందుకని మళ్ళా క్రియేషన్ గురించి చెప్తున్నారు, మళ్ళా భక్తి గురించి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే దాని యొక్క సారాన్ని మనం తీసుకొని మన జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళేటట్టు. ఇక్కడ ఏం చెప్పారంటే మహత్తత్వం నుంచే ఈ మొత్తం సమస్త జగత్ వ్యక్తీకరణ, మెటీరియల్ మేనిఫెస్టేషన్ అవుతుంది అనమాట. దాంట్లో ఏ రకంగా అవుతుందంటే 24 తత్వాలు అని చెప్పారు. ఈ 24 తత్వములు అంటే మనసుతో సహా 11 ఇంద్రియాలు అని చెప్పారు. 5 ఇంద్రియార్థాలు, ఆ ఇంద్రియాల ద్వారా మనం చేసే వాటిని ఇంద్రియార్థాలు అంటాం. తర్వాత పంచభూతములు, భూమి రాపవనంలో వాయువు మీరు చెప్పినట్టు,
ఆ తర్వాత చిత్తం, బుద్ధి, అహంకారం. తమ్మనో బుద్ధిరేవచ అహంకార విధీయమే భిన్న ప్రకృతి ఫస్ట్. ఈ రకంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆవిర్భవిస్తాయి అన్నమాట. వీటన్నిటి కారణం ఎవరు అంటే ఆ భగవంతుడే. ఈ మహతత్వంలో ఉండి డిఫరెంట్ స్టేజెస్ ఇవన్నీ కూడా భగవంతుడే కారణం. కాబట్టి ఒక రకంగా ఆలోచిస్తుంటే భగవంతుడికి మనం చూస్తున్న ఈ జగతికి తేడా లేదు అని చెప్తున్నారు. చెప్తూ ఆహా అంత సమానమే అనుకోకుండా ఆగండి ఆగండి అని చెప్పి ఇదే సమయంలో మళ్ళీ ఈ జగత్తు భగవంతుడికి భిన్నమైంది అని కూడా చెప్తున్నారు. ఎందుకు అంటే మనము ఈ జగత్ అనేది భగవంతుని యొక్క అధీనంలో ఉంది. ఆయన ద్వారా ఏర్పరచబడింది. అన్ని చోట్ల ఆయన వ్యాపించున్నారు. కానీ ఆయన ఎవరి చేత ఆయన నియంత్రణ పొందరు. ఎందుకంటే ఈ స్వరాట్ స్వతంత్రుడు. మనం అందరం త్రిగుణాలతో బందీ అవ్వచ్చు, వాటితో ప్రభావితం అవ్వచ్చు. కానీ భగవంతుడు వాటితో బందీ కాలేడు, ప్రభావితుడు కాలేడు. ఈ రకంగా చెప్పాలంటే ఆ స్వరాట్ అనే పదం ఇక్కడ చాలా ముఖ్యం. యథా మహాన హం రూప స్త్రీ స్త్రీ వృత్ పంచవిధ స్వరాట్. స్వరాట్ అంటే అదనమాట అని చెప్పుకుంటే స్వతంత్రుడు అనే పదం చాలా ముఖ్యమైంది. భగవంతుడు స్వతంత్రుడు, జీవుడుగా మనం భగవంతుడి యొక్క అంశాలం కాబట్టి మనం కూడా స్వతంత్రులమే అని చెప్తూ ఆయన మనం సూక్ష్మం అయితే ఆయన అనంతము. ఆ విషయాన్ని మనం ఎప్పుడు గ్రహించుకోవాలి. దేవదేవుడు పూర్ణ స్వతంత్రుడు అని మాత్రం పలకవచ్చు. మనకుండే స్వతంత్రము, మనకుండే కెపాసిటీ చాలా కొంచెం అయితే భగవంతుడు మొత్తం సంపూర్ణ స్వతంత్రుడు అనమాట, పూర్ణ స్వతంత్రుడు అని తెలుసుకోవాలి. తర్వాత మనకు దేహం ఉన్నట్టే భగవంతుడు కూడా దేహం ఉందట. ఆ దేహాన్ని ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు విరాట్ రూపంతో పోల్చున్నారు, విరాట్ దేహంతో పోలుస్తున్నారు. మన మన దేహంలో ఆత్మ ఉన్నంత వల్లనే మన శరీరం పెరుగుతూ ఉంటుంది, అంతే కదా. ఎప్పుడైతే ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందో నిర్జీవం అయిపోతాం. ఎప్పుడైతే దేహంలో ఉండే పరిస్థితులు ఆత్మకు నచ్చలేదనుకోండి, అప్పుడు అది వెళ్ళిపోతుంది. లేకపోతే శిశువు నుంచి బాల్యం నుంచి యవ్వనం, ఆ రకంగా వివిధ స్టేజ్లో దేహం వృద్ధి అవుతుంది. అయితే మనమే కాదట, పరమాత్మ కారణంగా విరాట్ దేహం కూడా వృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు. మన దేహంలో ఆత్మ ఉండి ఎట్లా దేహం వృద్ధి అవుతుందో పరమాత్ముడి కారణంగా ఈ విరాట్ రూపం కూడా వృద్ధి అవుతుంది. శ్రీల ప్రభుపాద చెప్తున్నారు అనమాట. అంటే మనం ఎట్లా కాన్షియస్ కలవాళ్ళమో, ఎట్లా చైతన్యవంతులమో భగవంతుడు కూడా అలాగే ఉన్నాడు. రెండు ఒకే రకంగా పోలికున్నప్పటికీ కూడా ఏంటి అంటే మనకుండే చైతన్యము పరిమితము, భగవంతుడికి ఉండేది అపరిమితం. ఈ విషయాన్ని భగవద్గీత శ్లోకాన్ని కోట్ చేస్తూ శిలా ప్రభుపాద చెప్పారనమాట. 13:3. ఎవరికైనా భగవద్గీత బుక్ ఉందా? ఒక్కసారి ఓపెన్ చేస్తారా? 13:3. హరే కృష్ణ మాతాజీ చదవాలా మాతాజీ? చదవండి సరోజి మాత. 13:3 చూస్తున్నాం మాతాజీ. ఏ శ్లోకం? 13.3. హరే కృష్ణ మాతాజీ. చదవండి సరోజన మాతాజీ, గబా గబా. క్షేత్రం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం దత్తాతు జ్ఞానం మతం మమ. తాత్పర్యం చదువుతారా? చదువుతాను మాతాజీ. ఓ భర్తవంశీయుడా, సకల దేహములలో నేను కూడా క్షేత్రజ్ఞుడని నీవు తప్పక ఎరగవలెను. దేహము మరియు దేహము నెరిగిన వానిని ఎరుగుటకు జ్ఞానమనబడును. ఇదియే నా అభిప్రాయం. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఇంకా సులభంగా ఏం చెప్పారంటే ఆత్మ పరమాత్మ అని చెప్పారు. భాషను చదవమంటారా మాతాజీ? భాషను చదవమంటారా? వద్దు, టైం అయిపోయింది, ఇది కంక్లూడ్ చేయాలి. అంటే ప్రతి దేహంలో కూడా
మనకి ఏ రకంగా ఇండివిజువల్ ఆత్మ ఉంటుందో అదే రకంగా పరమాత్ముడు ఆయన ప్రతి కర్మక్షేత్రంలో ఆయన ఉన్నారు అని చెప్తున్నారు. అంటే ఈ ఆత్మ పరమాత్మ ఈ రెండిటికి చైతన్యం ఉంది, కానీ డిఫరెన్స్ ఏంటంటే మనలో ఉండే ఆత్మ మన గురించే తెలుస్తుంది, కానీ అన్నిట్ల సర్వవ్యాపకుడు కాబట్టి అన్ని దేహాల గురించి కూడా ఆయన తెలుసుకుంటాడు. అది అక్కడే మనకు మనకును భగవంతుడికి ఉన్న వ్యత్యాసం తెలవాలి. మనకు కొంత తెలుసు మన గురించే, కానీ ఆయనకు అంతా తెలుసు అన్నమాట. అందుకని ఆ ఒక గొప్పతనాన్ని ఈ శ్లోకం ద్వారా శిల ప్రభుపాదుల వారు మనకు చెప్తున్నారు. సో మిగతావి మనం రేపు చదువుకుందాం. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భాగవతానికి జై.